హాయ్ గైస్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ గురుదేవ్ ఊసాల 2 గంటల 10 నిమిషాలు రన్ టైం ఉన్న ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2023లో కన్నడంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అక్కడక్కడ కొన్ని కన్నడ డైలాగ్స్ వస్తున్నాయి. కానీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. హై వోల్టేజ్ యాక్షన్ పోలీస్ డ్రామా మూవీ, డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ. హీరోగా చేసిన ధనుంజయ్ గారు అంటే మనకు సరిగా తెలియదు, కానీ అదే పుష్ప మూవీలో జాలరెడ్డి అంటే వెంటనే గుర్తుపెట్టేస్తాం. జాలరెడ్డి క్యారెక్టర్ చేసిన యాక్టర్ పేరే ధనుంజయ్ గారు. ఈయన కన్నడంలో ఒక హీరో. ఆయన కన్నడంలో హీరోగా చేసిన డాలీ మూవీ ఒకటి ఉంది. అది చూస్తే మనం ఆయన యాక్టింగ్ స్కిల్స్కి, అలాగే ఆయన ఎంత మంచి యాక్టర్ మనకు తెలుస్తుంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, అండర్ కవర్ ఆపరేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ అయిన భార్గవ్ గారు కనిపించకుండా మిస్ అవుతారు. ఈ కేసును విచారించడానికి భార్గవ్ గారిని పట్టుకోవడానికి ట్రాన్స్ఫర్ మీద వెళ్తారు సిఐ అయిన హీరో ధనంజయ్ గారు. భార్గవ్ ఎలా మిస్ అయ్యారో తెలుసుకునే ప్రయత్నంలో హీరో ధనంజయ్ గారికి మరో కేసు తగులుతుంది. ఆ కేసులో ఆయనకు ఎదురైన సవాళ్ళు, సమస్యలు, ఆయన ఎలా ఎదుర్కొన్నారు అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, హీరో ధనంజయ్ గారు ఓవర్ మాస్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ ఈ గురుదేవ్. ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క సీన్ ధనంజయ్ గారు టెంపర్మెంట్ చూపిస్తారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ సూపర్గా ఉంటాయి. ప్రతి షాట్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఎలివేషన్ షాట్ సూపర్గా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ టెంపర్మెంట్ చూపిస్తూ మీరు నా వెంట్రుకు కూడా పీకలేర్రా అనేలా పవర్ఫుల్గా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశారు డైరెక్టర్. చూస్తున్న ఆడియన్స్కి మంచి ఊపు వస్తుంది. ఫస్ట్ హాఫ్ మూవీ చాలా సూపర్గా పవర్ఫుల్గా ట్రావెల్ అవుతుంది. హీరో భార్యను తీసుకువెళ్ళి విలన్ ఇంట్లో ఉంచి విలన్ని ఎదుర్కొండానే విలన్కు వార్నింగ్ ఇచ్చే సీన్ హైలైట్గా ఉంటుంది. లాడ్జ్లో అరెస్ట్ అయిన అమ్మాయి అబ్బాయి మధ్య వచ్చే సీన్, పిచ్చి కుక్కల సంతలో హీరో విలన్ కొట్టుకుని ఇంటర్వల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్, సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్, ఇవన్నీ మూవీలో సూపర్గా ఉండి చూస్తున్న మనందరికీ బూమ్స్ బంప్స్ తెప్పిస్తాయి. అంత పవర్ఫుల్గా ఉంటుంది మూవీ. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ కూడా మూవీకి తగ్గట్టుగా ఉంది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, స్టోరీ ఫస్ట్ హాఫ్ అవ్వగానే ఎక్స్పెక్టెడ్గా మారిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది మనం ముందుగానే ఊహించగలిగాం. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా ఉండి సెకండ్ హాఫ్ స్లోగా ఉంది. లాస్ట్ 40 minutes కొంచెం సాగతీతగా అనిపించింది. మూవీలో హీరోయిన్కి క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేదు. మూవీలో ఉన్న సాంగ్స్కి మూవీ స్టోరీకి పెద్ద సంబంధం లేదు. మూవీకి సాంగ్స్ అనవసరం. ఓవరాల్గా ఈ గురుదేవ్ ఊసాల మూవీ హై వోల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామా మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. యాక్షన్స్ అండ్ మూవీస్ని ఇష్టపడే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీకి మన మూవీ చాయిస్ నేను ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీలో ఒక ప్రేమ జంట గురించి చూపించడం జరిగింది. వీళ్ళ స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితం రియల్ స్టోరీగా అనిపించింది. మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే ఆ విషయం తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే హీరో ధనంజయ్ గారి మూవీ ఒకటి యూట్యూబ్లో తెలుగులో అందుబాటులో ఉంది. ఆ మూవీ పేరు బడవ రాస్కెల్. ఎవరైనా టైంపాస్కి చూడాలనుకుంటే చూడండి. ఈ మూవీ కూడా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.